హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఇది ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన దేశంగా చెప్పబడుతుంది. అంతేకాదు ఈ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఈ దేశం కూడా ఒకటి. ఇంకా ఈ దేశం ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఎయిడ్స్ పేషెంట్లు కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా పిలువబడుతుంది. ఈ దేశంలో ఈజిప్ట్ లో ఉన్న వాటి కన్నా ఎక్కువ పిరమిడ్స్ మనకిక్కడ కనబడతాయి. ఇక్కడి ప్రజలు మూఢనమ్మకాలను చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇంకా ఈ దేశంలో నిత్యం యుద్ధ వాతావరణమే కనబడుతుంది. ఆ దేశం మరేదో కాదు, ఆఫ్రికా ఖండంలోనే డేంజరస్ దేశంగా పిలువబడే సుడాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సుడాన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సుడాన్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ద సుడాన్. అరబిక్ లో దీన్ని అన్ సుడాన్ అని పిలుస్తారు. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే 3వ అతిపెద్ద దేశంగా చెప్పబడుతుంది. ఇది మొత్తం 7 దేశాలతో తన సరిహద్దును పంచుకుంటుంది. ఈ దేశానికి చాడ్, లిబియా, ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, సౌత్ సుడాన్, సెంట్రల్ ఆఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం దాదాపు 18 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ దేశం ప్రపంచంలోనే 15వ అతిపెద్ద దేశంగా పిలువబడుతుంది. ఇక ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 5,23,00,000. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ సుడాన్ దేశం 30వ స్థానంలో ఉంది. సుడాన్ ఒక ముస్లిం కంట్రీ. ఇక్కడ జనాభాలో దాదాపు 93% ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఈ దేశం యొక్క రాజధాని పేరు ఖర్టూమ్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా కూడా పిలువబడుతుంది. ఈ సుడాన్ దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ అరబిక్. అరబిక్ తో పాటు ఇక్కడ ఇంగ్లీష్ ని కూడా ఎక్కువగా మాట్లాడతారు. ఈ దేశ జనాభాలో 70% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటే కేవలం 30% ప్రజలు మాత్రమే పట్టణాలలో నివసిస్తున్నారు. ఇక ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి ఖురాన్ పఠనం వచ్చు. ఇక్కడి ప్రజలు అనర్గళంగా ఖురాన్ చదువుతారు. అందుకే ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సుడాన్ దేశం ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. అది ఎంతలా అంటే ఇక్కడి ప్రజలు రోజుకి కనీసం 3 పూటలు తిండి తినడం కూడా కష్టమే. ఇక్కడి వారిలో దాదాపు 60% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఈ దేశంలో ఆహార కొరత తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ భూమండలం పైనే పిరమిడ్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఈజిప్ట్. అయితే ఈజిప్ట్ లో కన్నా ఎక్కువ పిరమిడ్స్ ఈ సుడాన్ లోనే ఉన్నాయని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఈజిప్ట్ లో మొత్తం 118 పిరమిడ్స్ ఉంటే ఈ సుడాన్ దేశంలో దాదాపు 250కి పైగా పిరమిడ్స్ ఉన్నాయి. పురాతన కాలంలో ఈ దేశం యొక్క రాజులు, రాణులు మరణించిన సమయంలో వారి యొక్క సమాధులుగా ఈ పిరమిడ్స్ ని నిర్మించడం జరిగింది. ఇక ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఈ దేశంలోని దాదాపు 70% పైగా ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఇక్కడి ప్రజలు ఒంటెలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. మన దగ్గర గొర్రెలను, మేకలను ఎలా అయితే పెంచుకుంటారో ఇక్కడ ఒంటెలను అలా పెంచుకుంటారు. వీరు వీటిని పాలు మరియు మాంసం కోసం పెంచుకుంటారు. కొందరైతే ఒంటెల రేసింగ్ కోసం పెంచుకుంటారు. అంతేకాదు వీటికి స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడి కొంతమంది తెగలవారు ఈ వ్యవసాయ భూములు మరియు పశువుల గురించి గొడవలు పెట్టుకొని ఒకరితో ఒకరు ఏకంగా యుద్ధమే చేసుకుంటారు. ఇక ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది అయిన నైలు నది ఈ దేశంలోనే ఉంది. ఈ దేశంలో ఉన్న మిగతా చిన్న చిన్న నదులన్నీ కూడా ఈ నదిలోనే కలుస్తాయి. ఈ దేశంలో పండే మొత్తం 70% పంటలకు ఈ నైలు నది నుండే నీరు అందుతుంది. ఇక ఆఫ్రికాలో అన్ని దేశాల మాదిరే
ఈ సుడాన్ కూడా చదువులో వెనుకబడి ఉంది. ఈ దేశం యొక్క మొత్తం అక్షరాస్యత శాతం కేవలం 60% ఉంది. మిగతా 40% ప్రజలకు అసలు చదవటం రాయటం కూడా రాదు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించకపోవడానికి గల ప్రధాన కారణం ఒకటి పేదరికం అయితే, పిల్లలు ఎక్కడ వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడతారో ఏమో అన్న భయం వారిది. ఈ సుడాన్ దేశం గురించిన మరో బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక ఎయిడ్స్ పేషెంట్లను కలిగిన దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ వ్యాధి వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ వేల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ దేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 1,00,000 మంది పైనే ఉంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక ఈ సుడాన్ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అది ఎంతలా అంటే ఒక బకెట్ నీటి కోసం వీరంతా కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించవలసి ఉంటుంది. అంత దూరం వెళ్ళినా కూడా వీరికి దొరికేది మురికి నీరే. ఇలాంటి నీరు తాగటం వల్ల వీరు రోగాల బారిన పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ దేశంలో ఒటోరా అనే తెగకు చెందిన ప్రజలు ఉంటారు. వీరు ఎన్నో క్షుద్ర పూజలను మంత్రాలను నమ్ముతూ ఉంటారు. అంతేకాదు వీరు ఆ మంత్ర విద్యలను నేర్చుకొని ఇతరులపైన ప్రయోగిస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే ఇందులో మొదటగా మిరాయ్ పిరమిడ్. ఇది ప్రపంచ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఇవి ఈ దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ పిరమిడ్లు క్రీస్తు పూర్వం రాజరిక శ్మశాన వాటికగా పనిచేశాయి. వీటిని సందర్శించడానికి ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. రెండవది నేషనల్ మ్యూజియం. ఇది ప్రాచీన రాతి యుగం నాటి కళాఖండాలకు నిలయంగా ఉంది. ఈ దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకసారి ఈ మ్యూజియం ను సందర్శించవలసిందే. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని సుడనీస్ పౌండ్ అని పిలుస్తారు. దీని విలువ మన రూపాయి కన్నా చాలా తక్కువ. ఇక్కడి ఒక్క సుడనీస్ పౌండ్ మనకు దాదాపు 15 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా సుడాన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends. Thank you for watching.